అందరినీ ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి మహిళ అవగాహనతో ప్రగతి పదంలో సాగాలని కోరుకుంటూ ఇందుకోసం అసలు రాజ్యాంగం మనకి ఎన్ని రకాల భద్రతా చట్టాలు చేసిందో అసలు ఎంతమందికి తెలుసు? మహిళను ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మహిళ అని కించపరచకూడదు. ఆర్టికల్ 15(3) అండ్ ఆర్టికల్ 23(1). ఆర్టికల్ 39A పురుషులతో సమానంగా జీవించే హక్కు. ఆర్టికల్ 39D పురుషులతో సమానంగా వేతనం హక్కు. ఆర్టికల్ 39E మహిళని అల్పులని బలహీనులని చూడటం తప్పుగా నిర్ణయించడం. ఆర్టికల్ 243D(3) చట్టసభల్లో 3వ వంతు సీట్లను కేటాయించడం, ప్రత్యేకంగా మహిళలను రిజర్వేషన్ కేటాయించడం. ఆర్టికల్ 243D రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడం. ఇవే కాక ఇంకో ఎన్నో చట్టబద్ధమైన హక్కులు, మహిళల రక్షణ కోసం ఎన్నో కమిషన్లు ఏర్పాటు చేయబడినవి. ఇవన్నీ ఇక్కడున్న మనందరం తెలుసుకొని మన తోటి మహిళలకు తెలియజేస్తూ మహిళ ధైర్యంగా ఆనందంగా సమాజ నిర్మాణంలో ఎదుగుదలలో తన వంతు పాత్రను సంపూర్ణంగా నిర్వర్తించేందుకు, తద్వారా మన మహిళలను తీర్చిదిద్దేందుకు అందరం కలిసి చేయి కలుపుదాం, కృషి చేద్దాం. ఓర్పు, సహనం, ప్రేమ మన మహిళలకు సహజ వరాలు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, ఇలా అన్నిటా నీవే, సమస్తం నీవే. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. స్టాప్ వైలెన్స్ అగైన్స్ట్ ది ఉమెన్. హ్యాపీ ఉమెన్స్ డే 2019. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, తూర్పుగోదావరి జిల్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.